హాయ్ ఫ్రెండ్, శనగపిండి అయితే ఆడించుకొచ్చానండి. ఇంకా రాగానే వర్షం పడుతుంది బయట. ఇంకా పకోడీ తినాలా అనిపించింది ఫ్రెండ్స్. వెంటనే ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం ముక్క, కొంచెము కరివేపాకు, వెల్లుల్లి రమ్మలు వేసానండి. తిన్ని సోడా కొంచెం వేసి పిసికి పెట్టుకున్నానండి. అరగంట అయిపోయింది. దీన్ని మరి పకోడీ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కుతుంది. బయట నుంచి ఏవో నూనెలు వేసేస్తారు ఫ్రెండ్స్. ఆ నూనెలతో మనం తిన్నాం అనుకోండి, ఇంకా గొంతు నొప్పి, జ్వరంలో ఇంకా అనేక రకమైన ఈ జబ్బులు వస్తున్నాయి. అంటే బయట ఫుడ్ ఎక్కువగా హెల్త్కి మంచిది కాదండి. మనకి వీలైనంత వరకు కూడా మన ఇంట్లోనే మనం తయారు చేసుకొని తినడంలోనే చక్కటి ఆనందం ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఎక్కువ శాతం ఇంట్లోనే ఏదైనా తయారు చేస్తానండి. పకోడీ అయినా, బజ్జీ అయినా, ఏదైనా సరే ఇంట్లో తయారు చేసుకుంటాం. ఈరోజైతే పకోడీ చేయాలనిపించింది. మొన్న అయితే జ్వరం పడి లేచానండి. బయట నుంచి ఏమైనా తినాలని అంటే భయం వేసేస్తుంది. ఇటు నుంచి ఏమైపోతుందా అన్న భయమే ఎక్కువగా ఉంది. హెల్త్ కూడా సహకరించదు కదండి బయట ఫుడ్కి. కాకపోతే తినాలి అన్న ఆలోచన ఉంటుంది కదా. తినాలి, వర్షం పడుతుంది, చక్కగా ఏదైనా పకోడీ చేసుకుని తినాలి అనుకున్నాను. ఇంకా వెంటనే పెద్ద పాప వస్తుంది, అలాగే మా ఆయనగారు కూడా డ్యూటీ నుంచి వచ్చేస్తున్నారు. పకోడీ వేసి వేడిగా ఉంచాను అనుకోండి, ఇంకా రాగానే టీ పెట్టేస్తాను అనుకోండి, పకోడీ తింటూ టీ తాగేస్తారు. అదిగో మా పెద్ద పాప వచ్చేసింది. గేట్ చప్పుడు వినిపించిందా మీకు? వద్దులేమ్మా, చక్కగా ఇంట్లో పకోడీ మంచి వాసన వస్తుంది పకోడీ. పకోడీ అయితే అయిపోయిందండి. టీ మరుగుతుంది. ఈ డబ్బాల్లో వేసుకో, శుభ్రం చదువుకో అమ్మ. వేడి వేడి పకోడీ, వేడి వేడి టీ. లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. బాయ్. పెద్దడా వేడిగా టీ, వేడిగా పకోడీ. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. వర్షం పడుతుంది కదా, ఇంకా చక్కటి వేడి పకోడీ, వేడి టీ. ఈరోజైతే సత్య వంటింట్లో. బాయ్. లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ప్రోత్సాహంతో ముందుకెళ్తుంది ఫ్రెండ్స్. బాయ్.